ప్రజల్లో భక్తిని పెంపొందించి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంతో పాటు హిందుత్వాన్ని నలుమూలకు వ్యాపింపజేసేందుకు ఆది గురువులు శంకరాచార్యులు దేశంలో 4 పీఠాలు ఏర్పాటు చేశారు. పూరి, బద్రీనాథ్, శృంగేరి, ద్వారకా పీఠాలు భక్తి ప్రపత్తులను వెదజల్లుతున్నాయి. అయితే శంకరాచార్యుల దగ్గర శిష్యరికం చేసిన కొందరు దేశంలో చాలా చోట్ల ఉపపీఠాలను ఏర్పాటు చేశారు. అందులో శారదా పీఠం ఒకటి. స్వరూపానందేంద్ర సరస్వతి దీన్ని ఏర్పాటు చేశారు. ఎందరో రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు ఈ పీఠాన్ని సందర్శిస్తుంటారు. స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 1964లో జన్మించారు. చిన్నతనంలోనే తన జిల్లాను వదిలి ఊరూరా తిరుగుతుండేవారని, ఆయనకు అనేక చెడు అలవాట్లు కూడా ఉండేవని పీఠం పరిసర ప్రాంతాల ప్రజలు ఆంతరంగికంగా చెప్తుంటారు. చిన్న ముషిడివాడలో ఉన్న స్వామీజీ కొన్నాళ్ల క్రితం కనిపించకుండా పోయి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తాను కర్ణాటకలో ముత్తూరి గ్రామంలో కస్యానంద సరస్వతి స్వామి వద్ద శిష్యరికం పొందానని, తాను సన్యాసం స్వీకరించానని హితబోధలు పలుకుతూ స్వరూపానంద స్వామీజీగా అవతారమిచ్చారు. చిన్న ముషిడివాడకు వచ్చిన స్వామీజీ ద్రోణరాజు సత్యనారాయణతో సహా కొందరు పెద్దల సహకారంతో చిన్నపాటి స్థలంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులోని నివాసం ఉండేవారు. కాంగ్రెస్ కురువృద్ధుడైన ద్రోణరాజు సత్యనారాయణ పీఠం ఏర్పాటుకు మూల స్తంభంగా నిలిచారు. ఆ తర్వాత పీఠం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని ఉపపీఠాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానందేంద్ర సరస్వతి పేరు మారుమోగింది. స్వరూపానంద సరస్వతికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి నుంచి అలవాటు. అధినాయకుడి గెలుపు కోసం తాను ప్రత్యేక పూజలు నిర్వహించానని చెప్తూ వారి మెప్పు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపిస్తూ రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. తన మాటను విశ్వసించిన రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ హిందుత్వ ముసుగులో వారిపై తప్పుడు ప్రచారాలు చేయడంలో స్వరూపానంద దిట్ట. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు స్వరూపానంద శిష్యులుగా మారారు. వారిని మెప్పించడానికి యజ్ఞ యాగాదులు చేసేవారు ఆయన. కొన్నాళ్ల పాటు ఆయన హవా కొనసాగింది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసేటంతగా స్వరూపానంద హవా కొనసాగింది. ఇక జగన్ ప్రభుత్వం అయితే స్వామీజీ కోసం ఎంతో చేసింది. కేబినెట్ మంత్రి స్థాయి సెక్యూరిటీని స్వరూపానందకు కేటాయించింది. అంతేకాకుండా పీఠం రక్షణ కోసం అంటూ పెద్ద ఎత్తున పోలీసులను కాపలా పెట్టింది. దానికోసం నెలకు 20 లక్షల రూపాయల పైచిలకు ప్రజాధనం వృధా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే దైవత్వ ముసుగులో కోట్లాది రూపాయల హవాలా సొమ్మును ఇక్కడి నుంచి తరలిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనికోసమే పీఠం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారని స్థానికులు అభిప్రాయపడ్డారు. గత జగన్ సర్కార్లో స్థానిక ఎమ్మెల్యేకు సీట్ రావడంలో స్వరూపానంద సహకరించారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏకంగా హైదరాబాద్లోని కోకాపేటలో శారదాపీఠానికి 8 కోట్లతో నిర్మిస్తున్న రాజశ్యామల అమ్మవారి ఆలయం కోసం 2 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిపించారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ విశాఖలోని శారదాపీఠానికి వచ్చి స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించేవారు. తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టినా స్వరూపానంద్ అక్కడికి వెళ్లి ఆశీస్సులు అందించారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్, కేసీఆర్ ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వరూపానందపై అనేక మంది పీఠాధిపతులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈయనకు అద్వైతం తెలియదని, దైవత్వ ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందూ ద్రోహి, భూకబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో సెటిల్మెంట్ చేసుకుంటూ రాజకీయ పీఠంగా మార్చారని, అలాంటి వారు కాషాయం కట్టుకున్నందుకు సిగ్గుపడాలని ఆక్షేపించారు. ఆది శంకరాచార్యుల ఉపపీఠాలతో స్వరూపానంద్కు ఎటువంటి సంబంధం లేదని, బహిరంగ చర్చలకు రావాలని పలుసార్లు సవాల్ చేశారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్కు వత్తాసు పలుకుతూ వారి అండదండలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక బోధన సంగతి పక్కన పెడితే రాజకీయ బోధన చేసి స్వరూపానంద వారి మన్ననలు పొందారంటలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారడంతో ఏం చేయాలో తెలియని స్వామీజీ యూటర్న్ తీసుకుని నాకు అందరూ సమానమే, అందరూ నా వాళ్లే అంటూ సూక్తులు వల్లించడం ప్రారంభించారు. మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల తానేమీ భయపడటం లేదంటూ చెప్పుకొచ్చిన స్వామీజీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు అలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. పీఠం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వరూపానంద చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే పొగిడారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. స్వరూపానంద చేతిలో విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ అధికారంలోకి రావడంతో పీఠం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భూముల ఆక్రమణపై చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని స్వామీజీకి భయం పట్టుకుందని అంటున్నారు. పీఠాధిపతి అయి ఉండి రాజకీయాల్లో చక్రం తిప్పిన స్వరూపానందకు ఇప్పుడు రాజకీయ జ్వరం పట్టుకుంది.